Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film సోపతులు. 1 hour 35 minutes రన్ టైమ్తో ఈటీవీ విన్ యాప్లోనైతే ఈ మూవీ ఇవాళే రిలీజ్ అవడం అయితే జరిగింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై అనంత్ వర్ధన్. సో కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది. ఈ మూవీ టైంలైన్ అంటే నాకు కరోనాలో అయితే అవుతూ ఉంటుంది. సో ఇంకా స్టోరీ పరంగా చూస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చింటూ అండ్ గుడ్డు. వీళ్ళతో పాటు ఇంకొక లవ్ స్టోరీ కూడా అయితే ఉంటారు. వీళ్ళతో పాటును ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో వాళ్ళు మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఈ చింటూ అండ్ గుడ్డు వీళ్ళిద్దరైతే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే. సో కరోనా టైంలోనైతే గుడ్డు తన సొంత ఊరికి అయితే వేరే ఊరు వెళ్ళిపోతాడు. సో అదే టైంలోని ఆన్లైన్ క్లాసులు అయితే పెడతారు కదా. సో మనోడి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ అయితే ఉండదు. దానికోసమే ఈ మూవీ అంతా అయితే ఆ స్మార్ట్ ఫోన్ చుట్టూనే మొత్తం మూవీ అంతా అయితే తిరుగుతూ ఉంటుంది. సో డైరెక్షన్ బాగుండి, పర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే స్టోరీ లైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళతో పాటు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక లవ్ స్టోరీ అని, ఆ లవ్ స్టోరీ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంటారు. అంటే ఈ గుడ్డు తన సొంత ఊరు వెళ్ళిన తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంటారు. సో మీరు తన ప్రీవియస్ మూవీ చూసుంటే ఆరంభ మూవీ హీరో కింద అయితే చేశాడు తనైతే. సో ఇందులోని జస్ట్ ఒక చిన్న రోల్ అయితే నటించడం అయితే జరిగింది. సో ఓవరాల్గా నాకు మూవీ అయితే నచ్చింది. ఆ ఒక్క స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది. అలాగే లాస్ట్కి ఆ చింటూ గుడ్డు వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకున్నారా లేదా ఇదంతా మీకు తెలియాలంటే 100% ఈ మూవీ అయితే మీకు చూడాల్సిందే. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.